వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6వ జాబితా విడుదలైంది. ఇక్కడ ఈ జాబితాలలో అయిపోతే ఇక ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరిని మార్చరని. మార్పు చేర్పులు లేదా తొలగింపులకు సంబంధించినవి మాత్రమే జాబితాలు రిలీజ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళని యథాతథంగా ఉంచుతారు. తాజాగా చూస్తే 6వ జాబితాకు సంబంధించినటువంటి లిస్టులో చూస్తే రాజమండ్రి ఎంపీకి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. నరసాపురం ఏదైతే రఘురామకృష్ణరాజు ప్లేస్లో అడ్వకేట్ గూడూరి ఉమాబాలని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. అట్లాగే గుంటూరు ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటరమణ ఏదైతే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి అబ్బాయి చిత్తూరు ఎంపీ సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఎన్ రెడ్డప్పకి కేటాయించారు. మైలవరం ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఏదైతే గత కొంతకాలం నుంచి అంటే పార్టీలో చేరినప్పటి నుంచి గెలిచిన తర్వాత ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ప్లేస్లో నర్నాల తిరుపతిరావు యాదవ్ని నియమించారు. అంటే బీసీ సామాజిక వర్గానికి చాలా రోజుల తర్వాత బీసీ సామాజిక వర్గం అక్కడ నుండి పోటీ చేస్తుంది. ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత దేవినేనోమ, ఆ తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ చేశారు. వాస్తవంగా బీసీ సామాజిక వర్గం అంతకుముందు జ్యేష్ఠ రమేష్ బాబు ఇట్లాంటి వాళ్ళు అయితే కమ్మ సామాజిక వర్గం దాన్ని క్యాప్చర్ చేయడం అంతకుముందు వడ్డే శోభనేశ్వరరావు లాంటి వాళ్ళు గెలిచినటువంటి సందర్భం ఉంది. చనుమూల వెంకటరావు లాంటి వాళ్ళు కూడా గెలిచిన సందర్భం ఉంది. బీసీల సీటు కమ్మ సామాజిక వర్గం కొట్టుకుపోతుందని అక్కడ రచ్చ ఉంది. దాన్ని ఇక్కడ క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మార్కాపురం అన్నా రాంబాబుని కేటాయించారు. గిద్దలూరుకి కె నాగార్జున రెడ్డిని కేటాయించారు. ఇది సంచలనాత్మకమైనటువంటిది. అన్నా రాంబాబుని తీసుకెళ్లి మార్కాపురానికి, గిద్దలూరుకి కె నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీకి ఎండి ఖలీల్ అంటే మరోసారి ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చారు. అక్కడ నెల్లూరు సిటీకి వచ్చేటప్పటికి డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్కి, నెల్లూరు సిటీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్గా జీడి నెల్లూరుకి కె నారాయణస్వామి, ఎమ్మిగనూరుకి బుట్టా రేణుక ఏదైతే గతంలో జగన్తో విభేదించి అంటే గెలిచిన తర్వాత జగన్తో విభేదించి 2014 తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి బుట్టా రేణుకి ఇప్పుడు అవకాశం కల్పించారు.